నేను 500 గ్రాముల మటన్ తీసుకున్నానండి. రుచికి తగినంత ఉప్పు, కారం పొడి 1.5 స్పూను, 1 స్పూను, వేయించుకున్న జీలకర్ర పౌడరు 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూను, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, గ్రీన్ చిల్లీ 3, పెరుగు, నిమ్మరసం. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. 1 అవర్ వరకు దీన్ని మనము పక్కన పెట్టి ఉంచుకోవాలి. కలిపినటువంటి ఈ మటన్ని కుక్కర్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ అలాగే నెయ్యి కూడా తీసుకోవచ్చు, నెయ్యి వేసుకోవాలనుకుంటే. నేను మాత్రము ఆయిల్ మాత్రమే వేస్తున్నాను, నెయ్యి వేయటం లేదండి. ఈ ఆయిల్లో ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్స్ వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఆనియన్ బాగా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఈ స్టారు, అలాగే మొగ్గ, జాపత్రి, బండ పువ్వు, బడా ఇలాచి, తర్వాత యాలకలు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మటన్ మసాలా కూడా ఇందులో వేసేసేయాలి. మటను బాగా కలుపుకోవాలండి. ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తము పోయేలాగా దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెము పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటరు 1 కప్పు నిండా వాటర్ తీసుకొని ఈ మటన్లో వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఈ కుక్కర్కి విజిల్, అలాగే దీనికి ఉన్నటువంటి రబ్బర్ తీసేసి కుక్కర్ మూతని పెట్టేయాలి. 4 మినిట్స్ ఉడికించిన తర్వాత కుక్కర్ మూతకి మళ్ళీ రబ్బర్ పెట్టేసి, అలాగే విజిల్ కూడా పెట్టేసి, మినిట్స్ కాదండి, మనకు మటన్ ముక్కలు మెత్తగా ఒక 90% ఉడికేంత వరకు ఎంత టైం అయితే పడుతుందో అంత టైం వరకు ఉడికించుకోవాలి. ఇలా 90% మటన్ బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 కప్పు ఇంకా వాటరు ఇందులో ఉన్నాయండి. ఒకవేళ మనకి 1/2 కప్పు కూడా వాటర్ లేకపోతే అప్పుడు నేనైతే బియ్యం వచ్చేసి ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నానండి. వాటర్ ఎలా వేసుకోవాలంటే 1 కప్పు బియ్యానికి మనకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇందులో మనకి 1/2 కప్పు వరకు వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను వాటర్ని 1 కప్పు వాటర్ పోస్తాను. దానికి ముందుగా మనం 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని వచ్చేసి ఇందులో వేసేసేయాలి. నేను బాస్మతి రైస్ను యూజ్ చేస్తున్నానండి. ఈ 1 అవర్ ముందుగా ఈ బాస్మతి రైస్ను నానబెట్టుకున్నాను వాటర్లో. ఈ రైస్ వేసిన తర్వాత మంచిగా ఈ మటన్లోకి ఆ రైస్ను కలపాలి. ఫస్ట్ ఇలా రైస్ను బాగా కలుపుకొని అందులోకి పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా కలపాలి. వాటర్ వచ్చేసి 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 1 కప్పు వాటర్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే మటన్లో ముందే రైస్ 1/2 కప్పు వరకు ఉంది కాబట్టి, ఒకవేళ 1/2 కప్పు వరకు వాటర్ లేదు అంటే 1.5 కప్పు వాటరు వేసేసుకోవాలి. ఈ 1.5 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత మనం దీనిని ఇంకోసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో తెలుసుకోవాలి అంటే మనము ఇందులో ఉన్నటువంటి వాటర్ని టేస్ట్ చేస్తే మనకు అర్థమవుతుందండి. ఒకవేళ ఉప్పు సరిపోలేదంటే రుచికి తగినంత ఉప్పును మనము వేసుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ని ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే మనకు రైస్ తయారైపోతుంది. విజిల్ తర్వాత
ఈ విజిల్ని తీసేసి ఇలా పైకి ఎత్తేసి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీసేయాలి. కుక్కర్లో మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని రైతాతో కానీ లేదా గోంగూర పచ్చడితో కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుంది.